శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా పృథు చక్రవర్తి వృత్తాంతములో ఉన్నామండి. విదురుడు మైత్రేయుణ్ణి అడుగుతూ ఉన్నాడు, మునీంద్ర, బ్రాహ్మణులచే అభిషేకింపబడిన పృథు చక్రవర్తి దేవతలచే కానుకలు కొని విష్ణు తేజస్సును ధరించి ఎట్లు మెలగెను? భూమి అతని వలన గోవు రూపమున సంపదలను ఇచ్చినది. అతని విక్రమ ప్రతాపముల వలన ఇప్పటికి పరిపాలకులు బ్రతుకుతున్నారు. అంటే మాస్టర్ చెప్తున్నారండి, పృథు చక్రవర్తి ఒక వ్యక్తి కాడనియు, వాని కథ పరిపాలకుడు కాదగిన మానవుని లక్షణములను తెలుపునట్టి శాశ్వత కథ అనియు అర్థము. దీనికి అర్థం అదండి, పృథు చక్రవర్తి వ్యక్తి కాడు, పరిపాలకుడు కావాలి, పరిపాలకుడు కాదగిన మానవుడి లక్షణములను తెలుపునట్టి అదిగో అది శాశ్వతమైనటువంటి కథ. ఈ విదురుని సంప్రశ్నము విని కనుక ఇది శాశ్వత కథ అని అర్థమని మాస్టర్ అంటున్నారండి. అట్టి మహానుభావుని కథను కుతూహలముతో వినని మూర్ఖుడుండునా? కనుక ఇంకాను వినిపింపుము, ఇంకా చెప్పవయ్యా పృథు చక్రవర్తి కథ అని అడుగుతున్నాడు విదురుడు మైత్రేయుణ్ణి. ఈ విదురుని సంప్రశ్నము విని మైత్రేయుడు వినయముతో ఇట్లు వివరించెను. ఎత్తైన తరంగములతో ప్రవహించు గంగా యమునల నడుమ గల పవిత్ర భూమి యందు పృథు చక్రవర్తి నివసించెను. ఎప్పటికప్పుడు ప్రారబ్ధ కర్మఫలమును నశించుటకై పుణ్యకర్మములాచరించి సర్వదేశములందు తన ఆజ్ఞకు ఎదురు లేక మెలగెను. మాస్టర్ చెప్తున్నారు, అంటే అర్థము ప్రజల దుష్కర్మలను శమింపజేయునట్టి సత్కర్మములు ఆచరించుచుండెనని అర్థము. ప్రజల దుష్కర్మలు ఉంటాయి, ఈ దుష్కర్మలను శమింపజేసేటువంటి మంచి పనులు ఆచరించాడు అని అర్థమట. అన్ని ద్వీపములకును తానొక్కడే రాజయ్యను. అంటే అండి, అన్ని ద్వీపాలకు తానొక్కడే రాజయ్యట. అంటే పరిపాలకులలో ప్రభుశక్తి రూపమున విస్తరించెను. విష్ణుభక్తులకు బ్రాహ్మణులకు తప్ప మిగిలిన ప్రజలకు యముని వలె ధర్మనిర్ణయకారుడయ్యను. విష్ణుభక్తులకు సర్వము విష్ణుమయము కనుక తాను నిర్ణయింప పనిలేదు. బ్రహ్మజ్ఞానము బోధించువారు బ్రాహ్మణులు కనుక వారి ఎడలను ధర్మనిర్ణయ కర్తవ్యము లేదు. విష్ణుభక్తులకు బ్రాహ్మణులకు తప్ప మిగిలిన ప్రజలకు యముని వలె ధర్మనిర్ణయకారుడయ్యటండి. అంటే అర్థము విష్ణుభక్తులకి ఎట్లాగూ సర్వము విష్ణుమయమే, ఇంకా నిర్ణయం పంపలేదుగా. అట్లాగే బ్రహ్మం జ్ఞానం బోధించేవాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి వారి ఎడల కూడా ధర్మనిర్ణయ కర్తవ్యం లేదు రాజుకి. ఇట్లు కొంతకాలము పరిపాలించి ఒకనాడు దీర్ఘ సత్రము సంకల్పించి దీక్ష స్వీకరించెను. పృథు చక్రవర్తి దీక్ష స్వీకరించాడండి. అంటే అర్థము సంసారమును విడిచి పెద్దలను సేవించుటలో జీవితము గడుపుటకు సంకల్పించెను. వాని ఆహ్వానము అంగీకరించి రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, పితృదేవతలు పూజింపబడి సమావేశమైరి. ఆయన పృథు చక్రవర్తి ఆహ్వానాన్ని అంగీకరించారు. అదిగో అందరూ సమావేశమయ్యారండి, రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, పితృదేవతలు. అప్పుడు పృథు చక్రవర్తి ఆభరణములను తొలగించి నిజస్వరూపముతో యజ్ఞమున సభలో నిలబడిన పృథు చక్రవర్తి మహోన్నతుడై మహాభుజములతో తంబిరేకుల వంటి కన్నులతో చక్కని నాసాపుటములు వికసించు మందహాసముతో వంపులు తిరిగిన స్నిగ్ధ నీల కేశములతో శంఖము వంటి కంఠముతో విశాల వక్షముతో మూడు ముడతలు కల సన్నని నడుముతో పెద్ద జగన భాగముతో సుడిగుండము వంటి నాభితో బంగారు స్తంభముల వంటి తొడలతో ఎర్రని పాదములతో సన్నని ఉత్తరీయము ధరించి నిలబడెను. అట్లా నిలబడ్డాటండి. వ్రత నియమమున భూషణములు లేక నిలబడుట వలన శరీర సౌందర్యము వ్యక్తమయ్యను. లేడి చర్మము ధరించి దర్భలు హస్తమున పూని యజ్ఞవిధులు నిర్వర్తించుచు చల్లని తళుకైన చూపులు వెదజల్లు పెద్ద కన్నులతో సభామధ్యమున నిలబడగా సకల జనులకు ఆహ్లాదము కలిగించు చుక్కల నడుమ చంద్రుని వలె కనిపించెను. చుక్కల నడుమ చంద్రుళ్లాగా కనిపించాటండి.
అప్పుడు అతడు చిత్రములైన అర్థములిచ్చు పదములతో, ప్రసన్న వాక్కులతో, గంభీరములైన అర్థములతో సభ్యులను ఉద్దేశించి ఇట్లు పలికెను. పృథు చక్రవర్తి పలుకుతూ ఉన్నాడు. సత్పురుషులకు లక్షణము ధైర్యము. మంచి వాళ్ళకి ధైర్యం ఒక లక్షణం అండి. సత్పురుషులకు లక్షణము ధైర్యము. ధైర్యమనగా ఎట్టిది? తన మనస్సున తోచిన అర్థమును పరులకు నిస్సంకోచముగా నివేదించు సామర్థ్యమే ధైర్యము. మన మనస్సుకు తోచినటువంటి సత్యం ఉందే అర్థం అంటున్నారు ఇక్కడ. మన మనస్సుకు తోచిన అర్థాన్ని పరులకు నిస్సంకోచంగా నివేదించటం. అమ్మో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కాదటండి. కనుక ధైర్యం అంటే నిస్సంకోచంగా నివేదించు సామర్థ్యమే ధైర్యము. ధర్మస్వరూపము తెలియగోరు వారు ఇట్లుండవలెను. ఈ ధైర్యము లేనివానికి ధర్మము బోధపడదు. ఇంకా అంటున్నాడండి పృథు చక్రవర్తి, నేను జీవులను ఎల్లరను శాసించుచున్నాను. ప్రజలలో ఎవరి వృత్తిని వారు ఆచరించున్నట్లుగా వృత్తులను దానము చేసి రక్షించుచున్నాను. ఎవరి వృత్తి వాళ్ళు ఆచరించేటట్లుగా చేస్తున్నాడు. ప్రజలు తమ హద్దులు దాటకుండా నిలుపుచున్నాను. ఈ సామర్థ్యము నాకెక్కడిది? నన్ను ఈ పని చేయమని బ్రహ్మని నియోగించుటచే కలిగినది. ఎక్కడికి వచ్చిందయ్యా నాకు ఈ సామర్థ్యం అంటే కనుక బ్రహ్మ నియోగించాడు నన్ను, అందువల్ల నాకు వచ్చింది. ప్రజలను పరిపాలించుటయే నాకు యజ్ఞము. దీని అనుష్ఠానమున భగవంతుడే ఎవరి కర్మలను వారికి నియమించుచున్నాడు. నేను చూచుచున్నానను భావమున ప్రజలు తమ ధర్మములు తప్పరు. ఇట్టి నా కన్నుల నుండి భగవంతుడు చూచు హద్దులు నిర్ణయించుచున్నాడు. కనుక నా కర్తవ్యాచరణము లోకుల కర్తవ్యాచరణమే. దీనికి దైవము సంతుష్టుడగును. దీనికి ఫలితములైన లోకములు కామధేనువులు అనబడును. అంటే మాస్టర్ చెప్తున్నారు, ఇట్టి రాజ్యమునందు ప్రజల కోరికలు ధర్మ మార్గమున నెరవేరుచుండును అని అర్థము. ఇట్లాంటి రాజ్యంలో ప్రజల కోరికలు చక్కగా ధర్మ మార్గంలో నెరవేరుతూ ఉంటాయి. నేను ఆచరించుచున్నాను కనుక నాకు ఆ లోకములు సిద్ధించినవి. ఇట్లు ధర్మముల యందు ప్రజలను నిలుపనివాడు అర్ధకాముడై పరిపాలించును. ధర్మము యందు ప్రజల్ని నిలపాలండి రాజు అయినటువంటి వాడు. అట్లా చేయనివాడు ఏం చేస్తాడు? అర్ధకాముడై పరిపాలించును. అంటే వాడి కోరికలు తీర్చుకోవటం, డబ్బులు సంపాదించుకోవటం. వానికి డబ్బు దాహము పుట్టును. వాడు స్వీకరించు పన్నులు లంచములు. దానితో ప్రజలు కూట ప్రవర్తనులు అగుదురు. ప్రభువుపై భయగౌరవములు ఉండవు. కారణము తాను గనుక ప్రజలు చేసిన పాపములు ప్రభువునకు సంక్రమించును. దానితో గౌరవము, అంటే ప్రజలు పాపాలు చేశారంటే కారణం అతనే. అందువల్ల ఈ ప్రజలు చేసిన పాపము ప్రభువుకు సంక్రమిస్తాయి. దానితో గౌరవము అను తేజస్సు తొలగి అధికారము చెదరి ప్రభువు నశించును. ఇట్టి ప్రభువును ప్రజల పాపమే నశింపచేయును. ఇట్లాంటి ప్రభువుని ఆ ప్రజల పాపమే నశింపజేస్తుందట. ధర్మ మార్గమున పరిపాలించు ప్రభువును ప్రజలు దక్కించుకొనవలెను. ఆ ప్రభువు కొరకు స్వార్థము అసూయ లేనివారై జీవించి సుఖపడవలెను. ధర్మమును ఒకరి భయమున ఆచరింపరాదు. ప్రజలలో వాసుదేవుని దర్శించి వానికి అర్పణముగా ధర్మమును ఆచరింపవలెను. ఇట్లా ఆచరించుటయే మీరు నన్ను అనుగ్రహించుట. మీరే నాకు వాసుదేవుడు. నాకు మీరు పితృదేవతలతో, దేవతలతో, ఋషులతో సమానులు. ప్రజలతో పృథు చక్రవర్తి అంటున్నాడండి, అయ్యా మీరు నాకు దేవతలతో సమానం, దేవతలతో సమానం, ఋషులతో సమానం. మీకు కర్తను నేను, అనుజ్ఞనిచ్చువాడను నేను. మీరు ఆచరించు పనుల ఫలమే నా ఉత్తమ లోకము. అందు నాకెట్టి ఫలము దక్కవలెనో దానికి తగినట్లు మీరు సత్కర్మలు ఆచరింపవలెను. అట్లయినా నాకు సంతోషము అని పలుకగా సభవారు వానితో ఇట్లనిరి అని పలుకున్నప్పుడు ఆ ప్రజలు ఇట్లా అంటున్నారండి. ఇక్కడ దీర్ఘసత్రయాగము అంటే మానవ జాతికి మొట్టమొదటి శాసనసభ. అదండి మాస్టారు చాలా క్లియర్గా మనకి విశదీకరించారు, తేట తెల్లం చేశారు.
దీర్ఘసత్రయాగాన్ని ఆయన సంకల్పించాడు. పృథువు అంటే దీర్ఘసత్రయాగం అంటే ఏంటి? మానవ జాతికి మొట్టమొదటి శాసనసభ. ఆ సభలోని వారు ఇట్లా అంటున్నారండి, ప్రజలు అంటూ ఉన్నారండి ముందు, ఓ ప్రజానాయక, ప్రజలు తమ తమ ధర్మములను వాసుదేవార్పణ బుద్ధితో చేయవలెను అంటివి. మా దృష్టిలో నీకన్నా వాసుదేవుడు ఎవరు? మరి ఒకడు లేడు అన విని రాజు ఇట్లా, నేను ప్రజలు, అయ్యా నీకన్నా వాసుదేవుడు ఎవరయ్యా? వాసుదేవార్పణ బుద్ధితో అంటే భగవత్ సమర్పణ భావంతో మన ధర్మాలను చేయాలన్నావు, నీకన్నా భగవంతుడెవరు అని వాళ్ళు అంటుంటే, అప్పుడు పృథు చక్రవర్తి అంటున్నాడండి, చాలా ఇంపార్టెంటు, యజ్ఞములకు అధిపతిగా సర్వకర్మలకు ఈశ్వరుడు వాసుదేవుడు కలవడని మా వంటి వారి మతము. సర్వకర్మలకు అధిపతి అయినటువంటి వాడు వాసుదేవుడు, అతను ఉన్నాడని మా వంటి వారి మతము అంటున్నారండి. మీరలు నాకన్నా వాసుదేవుడు లేడనుట మరి ఒక మతము. నీకన్నా ఎవరయ్యా వాసుదేవుడు, నువ్వే వాసుదేవుడి అని అంటున్నారు మీరు, అదొక మతం. అయితే సర్వకర్మలకు ఈశ్వరుడుగా వాసుదేవుడు ఉన్నాడని మా వంటి వారి మతము. ఈ రెండింటి యందును కొంచెము భేదము కనిపించుచున్నది. ఏ మతము సత్యమో నిదర్శనపూర్వకముగా తెలిపెదను వినుడు. మీరు నన్నే శరణని వాసుదేవుడు లేడంటిరేని వివరించెదను వినుడు. నేను పరిపాలించుటకు అనుకూలముగా మీతో కూడిన ఈ జగత్తు ప్రకాశించుచున్నది కదా, అది లేనిచో నేనెట్లు పరిపాలించడివాడను? ఈ జగత్తు ఉందయ్యా, జగత్తు ప్రకాశిస్తూ ఉంది, అది ఉండబట్టి, పరిపాలించడానికి అనుకూలంగా ఉండబట్టి నేను మీతో కూడిన ఈ జగత్తు పరిపాలిస్తూ ఉన్నాను. అది లేకపోతే ఎట్ట పరిపాలిస్తాను? ఉంది కాబట్టి పరిపాలిస్తున్నాను. మనము ఆచరించు కర్మలకు ఆధారముగా మనకన్నా ముందు నుండి సృష్టి కర్మ ఉన్నది. దానిని చేసినది నేను కాదు కదా. ఈ సృష్టిలోని చిత్రకర్మలు, అందలి ధర్మములు నాచే నిర్మింపబడినవని మీరు పలికినచో మీ పలుకులు హేతువునకు సమ్మతములు కావు. వీనిని సృష్టించినది నేను కాదు, సృష్టించిన వానినే వాసుదేవుడని నేను ప్రతిపాదించుచున్నాను. అంటే దీన్ని సృష్టించింది నేను కాదయ్యా, ఎవరైతే సృష్టించారో అతన్ని నేను వాసుదేవుడని ప్రతిపాదిస్తూ ఉన్నాను అంతే. దీన్ని ఎవరైతే సృష్టించారో వాళ్ళని నేను వాసుదేవుడు అంటున్నాను. ఈ సృష్టి విచిత్రములకు కర్త ఉండనక్కరలేదనియు కర్మ వలన కలుగుచున్నదనియు కొందరి మతము కావచ్చును, అయినచో వినుడు. ఈ సృష్టి విచిత్రాలు ఉన్నాయే, చాలా విచిత్రాలు, ఎంతో ఆర్డర్లో ఉంటుంది, ఎంతో లెక్క ప్రకారం ఉంటుంది. కనుక ఈ సృష్టి విచిత్రములకు కర్త ఒకడనేటువంటి వాడు కర్త ఉన్నాడు, అసలు ఉండనక్కర్లేదు, కర్మ వలన కలుగుచున్నది అని కొందరు మతము అవ్వచ్చు. అయితే కనుక విను. మా తాతగారు అంగరాజు, వాని పైతరములలోని ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ధ్రువుడు, మనువు మొదలగు మహారాజులు పుట్టుటకు వారు చేసిన కర్మయే కారణమగున. బ్రహ్మ పుట్టుటకు ముందు ఏ కర్మ చేశాను అంటే, శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మ పుట్టాడు కదండి. ఏ కర్మ చేశాడండి? ఎందుకు పుట్టాడు? కర్మ వలన పుట్టడం జరుగుతుంది అంటున్నారు కదా. మరి ఆయన బ్రహ్మగారు ఏ కర్మ చేశాడు? అంతకుముందు మా పూర్వీకులు ఉత్తానపాదుడు, ధ్రువుడు, ప్రియవ్రతుడు వీళ్ళందరూ ఏ కర్మలు చేశారు అంటే, మాస్టర్ చెప్తున్నారు, నారాయణుని నాభికమలము నుండి పుట్టెను కనుక కర్త నారాయణుడు. పుట్టుట కర్మ. ఎవడును పుట్టుట వలన పుట్టరు కదా, తండ్రి వలన పుట్టుదురు. కర్తయే కారణము కానీ కర్మ కాదు. కారణం కర్త అండి, అంతే, కర్మ కాదు. ఇంకను నారదుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి తమ నుండియే పుట్టిరా? స్వర్గము మోక్షము కర్మల ఫలములేనా? మాస్టర్ చెప్తూ ఉన్నారు, స్వర్గము కర్మఫలమని వాదించువారు వేదవాతరతులైన మూర్ఖులు.
వీరు దక్షుని అనుయాయులు. కర్త నుండి కర్మ పుట్టును గాని కర్మ నుండి కర్త పుట్టాడు. వాక్యమున కూడా వాసుదేవుడు పాలించను అనుచోట వాసుదేవుడను పదముపై పాలించనను పదము ఆధారపడి ఉన్నది కానీ వాసుదేవుడు అనేటువంటి పదంపై పాలించనేటువంటి పదం ఆధారపడి ఉందండి. అంతేగాని జగములు అను కర్మ పదముపై కర్తయగు వాసుదేవుడను పదము ఆధారపడి లేదు. కనుకనే కర్మ పదమును వదలి వాసుదేవుడు పాలించను అని పలుకోవచ్చును కానీ కర్తృపదమును వదిలి జగములను పాలించను అన్నచో వాక్యము కుదరదు అని అంటున్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.